సో మీరు ఫస్ట్ మూవీ తోటే గుర్తుండిపోయే రోల్ చేశారు. సో ఇలాగే కమెడియన్ గా చేస్తారా, లేదు అంటే ఏమైనా సీరియస్ రోల్స్ చేసే అవకాశం ఉందా? బేసికలీ నాకు మ్యామ్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అండి. అంటే ఎనీ ఛాలెంజింగ్ రోల్స్ చేస్తాను, అంటే ఎనీథింగ్ లైక్ బేసిక్గా మీరు అన్నట్టు మా వైఫ్కి చాలా ఇష్టం విలన్ రోల్లో చేయడము. అండ్ ముఖ్యంగా ఈ మూవీ స్టార్ట్ అవ్వడానికి కూడా, నువ్వు ఇంట్లో విలనా హీరోనా? అదే ఆన్సర్ తను చెప్తుంది. ముఖ్యంగా ఈ మూవీకి స్టార్ట్ అవ్వడానికి కూడా కారణం వాళ్ళు చాలా అండి. ఆమె ముఖ్యంగా వాళ్ళు 3 persons. అసలు మీరు ఈ మూవీ ఒప్పుకోకపోతే ఇంట్లోకి అప్పని రానిలే లిటరల్లీ, అంటే వార్నింగ్స్ ఇంకా ఆ లెవెల్లో వెళ్ళాయి. సో అప్పిరెడ్డి గారు ఇందాక అడిగిన మీరు క్వశ్చన్ నేను హాఫ్ ఫినిష్ చేశాను. సో నెక్స్ట్ హిందీలో కానీ ఒకవేళ తీయాల్సి అంటే డెఫినెట్గా అప్పిరెడ్డి గారు రెడీ అంటే నేను రెడీ. ఫస్ట్ యాక్చువల్లీ ఈ స్టోరీ విన్నప్పుడు నేను మూవీ కొంతమందితో మాట్లాడి ఉండే ఇండస్ట్రీలో. వాళ్ళు ఏం చెప్పారంటే, అప్పుడు ఇంకా సోహెల్ బిగ్ బాస్లో ఉన్నాడు, బిగ్ బాస్ ఆ టైంలో. డెఫినెట్గా ఈ స్టోరీ మీరు వెళ్ళి ఆయుష్మాన్ ఖురానాకి చెప్పండి. సో ఆయుష్మాన్ ఖురానా చెప్తే ఇట్స్ గుడ్ బి ఇండియా లెవెల్లో పెద్ద సినిమా అవుతుంది, అలాంటి ఒప్పుకుంటారు ఆయన అయితే. ఆయుష్మాన్ ఖురానా లాంటి హీరోకి ట్రై చేయాలంటే అసలు అప్పుడు ఇక లోపల కోవిడ్ స్టార్ట్ అయింది, అవన్నీ జరిగినాయి. బట్ ఆయన ఫిట్ అవుతారు. బట్ సోహెల్ తెలుగులో నేను ఒక ఆయుష్మాన్ ఖురానా లాగా చూస్తున్నాను, ఎందుకంటే అంత పర్ఫార్మెన్స్ చేసినట్టే మామూలు విషయం కాదు. ఇంత బోల్డ్ క్యారెక్టర్స్ ఒప్పుకోవాలి, ఎందుకంటే ఈ కొంచెం తేడా వచ్చినా కానీ ఈ మూవీ రిజల్ట్ వేరే ఉంటుంది. చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ అండ్ కొత్త సబ్జెక్ట్, ఫస్ట్ టైం చూస్తున్నారు తెలుగు ఆడియన్స్. సో జస్ట్ బాలీవుడ్లో చేస్తే మాత్రం మేబీ ఈజ్ ఫిట్ ఆయుష్మాన్ ఖురానా. రిలీజ్కి సంబంధించి సోహెల్ మిమ్మల్ని బాగా టార్చర్ చేశారట, మీరే చెప్పారు కాదు మొన్న ప్రెస్ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. సో దానికి మీ రియాక్షన్ ఏంటి? సోహెల్తో ప్రాబ్లం ఏంటంటే ఏది దాచుకోడు. సో అంటే ఇప్పుడు మనకేంటంటే ఈజ్ టార్చర్ చేస్తాడు, కానీ ఈజ్ స్వీట్ టార్చర్. పెద్ద మేము పట్టించుకో టార్చర్ చేసిన, నేను మనోడి గురించి తెలుసుగా మాకు. సోహెల్ భాయ్, సో సోహెల్ రియల్ లైఫ్లో ఇలాంటివి పాసిబుల్ అయితే మన ఇండియాలో మీరు ప్రెగ్నెంట్ తీసుకోవడానికి రెడీనా? ఫస్ట్ నేనే ఉంటాను.